ఆర్టికల్ 370(35)A రద్దు తర్వాత రాజకీయం ఏంటి అన్నటువంటి ఒక సందిగ్ధం. ఆ సందిగ్ధానికి సంబంధించినటువంటి ముగింపు ఏమన్నుందా? నథింగ్. కాశ్మీర్లో మార్పు రాలేదు, ప్రజల ఆలోచనల్లో మార్పు రాలేదు. కాకపోతే ఆ ప్రజల ఆలోచనని మారుద్దామనుకున్నటువంటి వాళ్ళు మారారు. కాశ్మీర్లో భారతదేశం మాది కాదనుకునేటటువంటి వాళ్ళు ఓట్లు వేయలేదు. ఈ దఫా కూడా 38% శ్రీనగర్లో పోలింగ్, అదే దశాబ్దాలలో హయ్యెస్ట్. అదే సందర్భంలో మరొక వైపును చూసుకుంటే టోటల్ కాశ్మీర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ దగ్గర అట్లాంటి పరిస్థితి ఉంది. తక్కువ 30% లోపు పోలింగ్ అన్నటువంటిది. అంటే వాళ్ళు భారత్ని ఓన్ చేసుకోవడం ఇంకా బిగించెయ్యలేదు. ఇది ఒక ఆవేదన భరిత సందర్భం. రెండోది, గతంతో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇది భయపడుతూ, ఓటంటే భయపడేటటువంటి భారతదేశపు భావజాలం ఉన్నటువంటి వాళ్ళ తెగింపు, ధైర్యం. వాళ్ళు ఈ దఫా ఓటేయడానికి వచ్చారు. వాళ్ళని మార్చాలి, వాళ్ళని భయపెట్టాలనుకున్నటువంటి భయాలైతే పనిచేయలేదు. ఆ రూట్లో చూస్తే పాజిటివ్ సైన్. కానీ వీళ్ళ సంఖ్య తక్కువ ఉంది, కాదన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అది ప్రమాదం.